వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను ఆలు పరాటా చేయబోతున్నాను. దానికి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు, ఒక 2 స్పూన్లు అలా వేసాను ఆయిల్. వేసి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ఇది కరివేపాకు సన్నగా తరిగాను. కరివేపాకు పిల్లలు పక్కకు పెట్టేస్తారు కదా, పరాటాలు అయితే తినేస్తారు. అలా వేయకుండా పరాటా ఎట్లయినా పిల్లలకి ఇష్టం కాబట్టి కరివేపాకు అందులో చిన్న చిన్నగా కట్ చేసి వేస్తాను నేను అలా. ఇది మసాలా, ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా, పసుపు, అలాగే కారం ఇవన్నీ వేసి ఇందులో ఉప్పు వేసాను. కారం మనం తర్వాత ఆలు వేసాక వేస్తాను. ఇప్పుడే వేస్తే కొంచెం ఘాటుగా, ఆయిల్లో కారం వేయగానే ఘాటుగా ఇట్లా వస్తుంది, మాడిపోయినట్టు అవుతుంది. అందుకే కొంచెం ఆలు వేసాక వేస్తాను. ఇది అర కేజీ, పావు కేజీ అలా కొంచెం ఎక్కువగా ఉంటాయి ఆలు ఉడకబెట్టి మంచిగా దానికి పీల్ తీసేసి ఇప్పుడు మొత్తం స్మాష్ చేసుకున్నది వేసేస్తున్నాను అందులో. మొత్తం ఇట్లా ఆలుగా ఉండొద్దు, మొత్తం స్మాష్ చేయాలి. మళ్ళీ పరాటా చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. కొంచెం ఇప్పుడు కారం వేసాను, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వేసాను. మీరు ఇలా కారం ప్లేస్లో పచ్చిమిర్చి పేస్ట్లా చేసి వేసుకోవచ్చు, లేకపోతే సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు. పిల్లలు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేస్తే మళ్ళీ కారం అంటారు మధ్యలో తగిలితే, అందుకే పేస్ట్లా కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రజెంట్ కారం వేసాను. ఇలా రెడ్గా కనిపిస్తుంది పరాటా. మొత్తం కలిపేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసాను. కొత్తిమీర మీకు ఎంత కావాలన్నా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మంచిగా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ టైంలో మనం నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. పులుపు ఇష్టపడే వాళ్ళు నిమ్మరసం కూడా పిండుకోండి. ఇప్పుడు గోధుమ పిండి కొంచెం హాట్ వాటర్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి గోధుమ పిండి కలుపుకున్నాను. నేను ఇది పట్టించిన పిండి, గోధుమలు తీసుకొని పట్టించాను. ఎక్కువ నేను అలాగే చేస్తాను, బయట తీసుకురాను. ఆ పిండిని ఇలా ముద్దలాగా చేసి అందులో ఆలు స్టఫ్ చేస్తున్నాను. ఈ పిండి కొంచెం మనకి కలర్ బాగా థిక్గా కనిపిస్తుంది. మనం కొనుక్కొచ్చింది అయితే కొంచెం వైట్గా ఉంటుంది చపాతి. ఇది బాగా ఇలా థిక్గా రెడ్గా కనిపిస్తుంది మంచిగా చపాతి. చూడండి, ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా, అది తీసేసేయాలి. మంచిగా తీసేసి మంచిగా రౌండ్గా ఒత్తుకొని మనం పరాటాలాగా చేసుకోవాలి. ఎక్కువ పొడిపిండి వేస్తూ చేయాలి ఎప్పుడైనా పరాటాకి. పొడిపిండి ఎక్కువ వేస్తే ఇట్లా అతుక్కోకుండా ఉంటుంది, లేకపోతే స్టిక్కీగా ఇలా అతుక్కుంటుంది. బాగా మంచిగా మందంగా ఇలా మరీ గట్టిగా స్ప్రెడ్ చేయకుండా ఇలా పైన అనుకుంటూ ఇలా చేయాలి. ఆలు ఇలా ఉంటే ఇట్లా ఆలు స్మాష్ అవ్వకపోతే అలా బయటికి అలా వస్తుంది. అందుకే బాగా స్మాష్ చేసుకోండి. అలా మందంగా చేసుకోండి. మళ్ళీ ఒకటి చూపిస్తున్నాను. ఇలా స్టఫ్ చేసుకొని మంచిగా ఒత్తుకోండి మందంగా. ఫస్ట్ ఒక పూరి సైజ్ అంతా చేసుకోవాలి. చేసుకొని తర్వాత అందులో ఆలు స్టఫ్ చేసుకొని ఇలా మిగిలిందంతా ఎక్స్ట్రా ఉంది తీసేసి ఇప్పుడు పొడిపిండి ఎక్కువగా వేసి ఒత్తుకోవాలి. నేను ఇలాగే క్యారెట్, పెసరపప్పు పొడితో ఒక పరాటా చేశాను, చాలా బాగుంటుంది ఆ పరాటా. అది కొంచెం సన్నగా కూడా చేసుకోవచ్చు. రాడిష్తో చేశాను. అవి ఇంత మందంగా ఉండవు, సన్నగా కూడా చేసుకోవచ్చు వాటిని. చాలా బాగుంటాయి ఆ పరాటాస్. అవి కూడా మళ్ళీ చేసి చూపిస్తాను నేను. ఇప్పుడు ఇలా ఒత్తుకున్నాక మంచిగా వాటిని పెనం మీద గీ అన్నా, లేకపోతే ఆయిల్ అన్నా, బటర్ అన్నా, మీకు ఏది ఉంటే ఇంట్లో దాంతో ఫ్రై చేసుకోండి మంచిగా. ఎక్కువ బటర్తో చేస్తే బాగుంటుంది. బటర్ లేకపోతే గీ అన్న వేసుకోవచ్చు. గీ ఇష్టపడని వాళ్ళు ఆయిల్తో ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు మంచిగా పెనం మీద ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ అయినా ఏదైనా ఫస్ట్ వేయొద్దు, అటు ఇటు ఒకసారి మంచిగా కాలాక పరాటా తర్వాత మనం వేసుకోవాలి. ఫస్టే వేస్తే అంత మాడిపోయినట్టుగా అంత బాగుండదు. ఎప్పుడైనా ఫస్ట్ ఇలా అయ్యాక పొంగదు కూడా. ఇలా చేశాక మనం ఇప్పుడు ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకొని కాల్చుకుంటే మంచిగా పొంగుతాయి కూడా. చూడండి, అలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసేసుకొని మంచిగా అటు ఇటు మంచిగా కాల్చేసుకోవాలి. మనం ఆలుని ఆల్రెడీ
ఫ్రై చేసాం కాబట్టి మరి ఎక్కువసేపు అవసరం లేదు. మనకు చపాతీ పైన అది కాలితే చాలు. ఆలు ఒకవేళ స్మాష్ చేసుకొని మసాలాలు కలిపేసుకొని డైరెక్ట్ పెట్టేసుకుంటారు కొంతమంది. దానికంటే ఇలా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆలును కొంచెం ఆయిల్లో మసాలాలు ఆలు ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి పరోటాలు. పచ్చిగా ఉండదు. మంచిగా 1 డే 2 డేస్ అయినా మంచిగా ఉంటుంది. పరోటా త్వరగా కూడా ఖరాబ్ అవ్వదు. పిల్లలకు బాక్స్లో పెట్టడానికైనా నైట్ టైంలో డిన్నర్కి అయినా బాగుంటుంది. మార్నింగ్ టిఫిన్కి కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూడండి ఇలా వచ్చాయి. నేను చెప్పాను కదా ఇంట్లో ఆడించిన పిండి అని, ఇట్లా గోధుమలతో ఆడించింది కాబట్టి మనకి అలా వస్తుంది కలరు. బాగా థిక్గా ఉంటుంది. చూడండి ఎంత మెత్తగా చాలా బాగా వచ్చినాయి. 3-4 తిన్నా కూడా తిన్న ఫీలింగ్ ఉండదు. చాలా మెత్తగా చాలా బాగా వచ్చినాయి. దీన్ని డైరెక్ట్ ఇలా తినొచ్చు, లేదా టీతో పాటు అట్లా ఇష్టంగా కొంతమంది తింటారు. కర్డ్లో కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ వేసుకొని ఇలా కొత్తిమీర వేసుకొని ఇలా పెట్టుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్తో అలా తినండి. టీతో పాటు కూడా తినొచ్చు. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. సూపర్గా వచ్చాయి టేస్ట్ మాత్రం. రియల్గా చెప్తాను చాలా బాగుంటాయి పరాటాస్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.